చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, బడ్జెట్లో మంచి వెహికల్ ఉంటే బాగుందని. సో కంఫర్టబుల్గా ట్రావెల్ చేయడానికి, ఎస్పెషల్లీ ట్రావెల్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి యూజ్ఫుల్ వెహికల్ ఇది. సో ఫోర్స్ మోటార్ నుంచి, పూణే బేస్డ్ కంపెనీ అయిన ఫోర్స్ మోటార్ నుంచి అర్బానీ అనే వెహికల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మనం ప్రజెంట్ వెహికల్ దగ్గర ఉన్నాం. వెహికల్ ఒకసారి అయితే చూడండి, వెహికల్ ఓవరాల్ లుక్. సో మనం ఫ్రంట్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ మనకి ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ లో. అలాగే ఇక్కడ అర్బానియా అనే డైరెక్ట్ బ్రాండింగ్ ఇచ్చాడు. ప్రీవియస్ గా అయితే మనకి ఫోర్స్ అనే బ్రాండింగ్ వచ్చేది, బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అర్బానియా అనే మోడల్ ఇచ్చాడు. డ్యూయల్ పవర్ఫుల్ హార్న్స్ తో పాటు ఇది గ్రిల్ కూడా మీకు ఏరోడైనమిక్స్ కి చాలా సపోర్టివ్ గ్రిల్ ఇది. సో ఫ్రంట్ ఓవరాల్ లుక్ అయితే ఇది, ఓవరాల్ లుక్ అయితే చూడండి. సో అలాగే కంప్లీట్ వ్యూకి వెళ్తే మీకు టైర్స్ కూడా 235/65 R16 టైర్స్, ఇంచ్ 16. అలా వీల్స్ అయితే రావు దీంట్లో. 3 సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో 10 సీటర్ ఒకటి, 13 సీటర్ ఒకటి, 17 సీటర్ ఒకటి, 3 సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇది 2.6 లీటర్ ఇంజిన్ అయితే రావడం జరుగుతుంది. 70 లీటర్స్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ, 70 లీటర్స్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వెహికల్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూడొచ్చు. డైమెన్షన్స్ వచ్చేసి ఓవరాల్ లెంత్ అయితే 5440 mm, ఓవరాల్ విత్ వచ్చేసి 2095 mm, ఓవరాల్ హైట్ 2550 mm. సో 2.6 లీటర్ ఇంజిన్ ఇది. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు లోపల ఎలా ఉంది ఏంటి, కంఫర్ట్ ఎలా ఉంది ఏంటని. సో ఎంట్రీ దగ్గర చూసుకునేసరికి లేడీస్ కూడా ఎక్కడానికి చాలా కంఫర్టబుల్ గా, జస్ట్ 1 స్టెప్ తో లేడీస్ ఎక్కొచ్చి, అలాగే ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఈజీగా దీంట్లోకి లోపలికి అయితే ఎక్కొచ్చు. సో మనం ఎలా లోపలికి వెళ్ళి చూద్దాం. సిట్టింగ్ కంఫర్ట్ అయితే సూపర్ అండి. నిజంగా మీరు కార్లో ఎటువంటి ఫీల్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారో సేమ్ అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది సిట్టింగ్ కంఫర్ట్. చూడండి, సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కంఫర్టబుల్గా ఎన్ని వందల కిలోమీటర్లైనా ట్రావెల్ చేయొచ్చు. అలాగే లగేజ్ మనం స్టోర్ చేసుకోవడానికి స్పేస్, అలాగే బ్లోయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ 2 వైపుల బ్లోయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి విండోస్ అంతా పానోరామిక్ విండోస్ ఇది. సో అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ ఏసీ వెంట్స్ ఇండివిజువల్గా. సో ఎమర్జెన్సీ బటన్ ఇది, SOS బటన్. అలాగే ఇండివిజువల్ లైట్స్ కూడా ఇచ్చాడు. సో బ్లోయర్స్ ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఏసీ స్పాంటేనియస్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అన్ని సీట్స్కి ఎవరి వాళ్ళు ఇండివిజువల్ ఏసీ అయితే ఇవ్వడం జరిగింది. సో చైర్స్ కూడా ఇవి రిక్లైన్ చైర్స్ అండి. సో బ్యాక్ కూడా చూడండి, ఈజీగా మనం ఎంత దూరమైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. రిక్లైన్ చైర్స్. అలాగే సీట్ బెల్ట్స్ కూడా సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకి సీట్ బెల్ట్స్ కూడా ఇచ్చాడు ప్రతి సీట్కి. సో సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో సేమ్ అటువంటి ఫీలే ఉంది. సో ఫ్రంట్ డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్దాం. చూడండి, డాష్ బోర్డ్ నుంచి వ్యూ అయితే ఇది. సో మీకు మినీ బస్సు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కంట్రోల్స్ అవన్నీ చూడండి, ఇక్కడ నుంచి ఏసీ కంట్రోల్స్, లైట్స్ కంట్రోల్స్ ఇవన్నీ. సో టచ్ సెన్సిటివిటీ, చిన్న డిస్ప్లే అయితే ఇచ్చాడు ఇక్కడ మనకి. సో ఇది కూడా ఏసీ వెంట్స్ అండి. ఇది కూలింగ్ గ్లో బాక్స్. సో ఓవరాల్గా లుక్ అయితే మీకు యాస్టీజ్ కార్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో ఎక్కడ తీసుకోకుండా అటువంటి ఫీచర్స్ ఇచ్చాడు. సో విండోస్ కూడా పవర్ విండోస్ 2 కూడా. అలాగే సెంట్రల్ లాకింగ్, పవర్ వేమ్ కూడా చూడండి. ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ అంతా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు, మనం ఎక్కడికి మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అడ్జస్ట్మెంట్స్ అయితే ఇది. టర్న్ ఇండికేటర్స్. సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంతే డిస్ప్లేలో వస్తుంది మనకి. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి డిస్ప్లేలో రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ మినీ వ్యాన్ లుక్ అయితే చాలా చాలా ప్రీమియంగా ఉంది. సో దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. ఒకసారి మనం కిందకి వెళ్తూ మాట్లాడదాం. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, దిగడానికి ఎక్కడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు పెద్దవాళ్ళైనా లేకపోతే లేడీస్ కానీ పిల్లలు కానీ ఎవరైనా ఎక్కడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. అర్బానియా వెహికల్ అయితే చాలా చాలా బాగుంది. సో ఎవరు తీసుకోవచ్చు అని అడిగితే
స్కూల్ బస్సు పర్పస్ కానీ, హాస్పిటల్ పర్పస్ కానీ, లేకపోతే కాలేజ్ పర్పస్ కానీ, సో కంఫర్ట్ కావాలి, మనం యూజ్ చేసుకోవడానికి మంచి వెహికల్ కావాలనే వాళ్ళకి మంచి ఆప్షను. అలాగే రీసెంట్గా నేను చూసిన ఒక అతను అయితే సెలీరియా వెహికల్ ఇచ్చేసి ఇది ఎక్స్చేంజ్ తీసుకున్నాడు. ఆ సెలీరియా వెహికల్ ఎక్స్చేంజ్ ఇచ్చి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. సో చాలా మంచి వెహికల్ ఇది. అర్బనియా ఓవరాల్ లుక్, సౌండ్ సిస్టమ్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇంటీరియర్ చాలా బాగుంది అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తాం, చాలా చాలా బాగుంది. సో అన్ని విధాలు కూడా మీకు ఎలా చూసుకున్నా సరే అర్బనియా దీంట్లో 3 వేరియంట్స్ ఉండడం వల్ల మరీ అడ్వాంటేజ్. 10 సీటర్, 13 సీటర్, 17 సీటర్. సో చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళు 10 సీటర్ తీసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇదైతే 7 సీటర్ వెహికల్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 34,45,000 మా కొన్న ఆయన అయితే రివ్యూ చెప్పడం జరిగింది. సో మైలేజ్ పర్పస్ వచ్చేసి ఎంతవరకు వస్తుందని అడిగితే ఆయన కంపెనీ ఇచ్చింది అయితే 11 కిలోమీటర్స్, బట్ ఆయన రివ్యూ అయితే 9 అయితే చెప్పారు. మనం ట్రావెల్ చేసే కొద్ది 9 అయితే చెప్పారు. విత్ ఏసీలో వాడుతుంటే 9 అయితే చెప్పడం జరిగింది. సో 70 లీటర్స్ డీజిల్ కెపాసిటీ ఇంజిన్, 2.6 లీటర్ ఇంజిన్. సో మంచి వెహికల్ ఇది. అర్బనియా అనేది మంచి వెహికల్. సో ఈ విండోస్ కూడా చూడండి, పోనోరామిక్ విండోస్ వల్ల మీరు వ్యూస్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు లాంగ్స్లో వెళ్ళినప్పుడు. అలాగే స్లైడ్ డోర్ చూడండి, ఇలా పైకి మూవ్ చేసి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, అలాగే ఈజీగా తెరవచ్చు. చిన్నపిల్లలు కూడా ఈజీగా తెరిచేయచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంది. సో ఓవరాల్ ఈ రోడ్డు మీద నడిచే షిప్ అని వచ్చి దీని అంత బాగుంది వెహికల్. సో అర్బనియా వెహికల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆల్రెడీ చెప్పాను. అర్బనియా వెహికల్ మంచి రివ్యూస్ చెప్పారు చాలా మంది. లాంగ్ వెళ్ళినప్పుడు అయితే చాలా కంఫర్టబుల్ జర్నీ. మీరు ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్, కేరళ, అరకు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా కంఫర్టబుల్ జర్నీ. ఇవన్నీ ఫుల్లీ ఆటోమేటిక్. డాష్ బోర్డ్ దగ్గర నుంచి చూస్తే అయితే ఫుల్లీ ఆటోమేటిక్ ఇదంతా. సో ఏసీ వెంట్స్ కూడా ఎవరికాళ్ళకి స్పెషల్గా ఇవ్వడం వల్ల మంచి అడ్వాంటేజెస్ ఇవన్నీ. సో యాస్టీజ్ కార్లో ఎటువంటి ఫీచర్స్ అయితే ఇచ్చారో ఎక్కడ తీసుకోని విధంగా దీంట్లో కూడా అటువంటి ఫీచర్స్ ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కార్ని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఫోర్స్ మోటార్స్ నుంచి. సో ఫోర్స్ పూణే బేస్డ్ కంపెనీ, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అలాగే దానికి మంచి వెహికల్స్ గోర్ఖా కానీ, తుఫాన్ కానీ, టెంపో ట్రావెలర్ కానీ. సో ట్రావెల్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ మంచి వెహికల్ అని చెప్తాను ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్లు అందరూ లగ్జరీ కోరుకుంటారు, కంఫర్ట్ కోరుకుంటారు. సో కంఫర్ట్ ఉంటే మీరు ఒక కొంచెం డబ్బులు ఎక్కువ చెప్పినా సరే వాళ్ళు ఏం ఆలోచించకుండా ముందుకు వస్తారు, ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది కాబట్టి. సో మనం కంఫర్ట్ ఇవ్వకుండా వాళ్ళని ఆ వెహికల్స్లో, ఓల్డ్ వెహికల్స్లో ఇంకా తిరగాలంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరు దాంట్లోకి రావడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ వెహికల్స్కి అయితే మీరు ట్రాన్స్ఫార్మ్ అయితే మీ బిజినెస్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి మంచి ఆప్షన్ ఉంటుందని నా సజెషన్ ఇది. సో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు దగ్గరలో ఫోర్స్ మోటార్ ట్రావెల్స్కి వెళ్ళి ఒకసారి రివ్యూ చూసుకొని తీసుకోండి. నా రివ్యూ అయితే ఇది చాలా చాలా బాగుంది వెహికల్ అయితే. సిట్టింగ్ కంఫర్ట్ అయితే మీకు గేమింగ్ చైర్స్ ఎలా ఉంటాయో అటువంటి సిట్టింగ్ కంఫర్ట్ ఉంది లోపల, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ వెహికల్ అయితే శ్రీ వాసవి ట్రావెల్స్ ప్రసాదాన్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ రివ్యూ చేసుకుంటున్నా అడగగానే వెంటనే ఓకే చెప్పారు. సో మీకు ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా, కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్, అరకు వ్యాలీ ఎక్కడికైనా సరే మీరు టూల్స్, ట్రావెల్స్ కావాలంటే ఖచ్చితంగా ప్రసాదాన్ని అయితే కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.